హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ క్లాస్ వరల్డ్. ఈరోజు మన వీడియో వచ్చేసి పూల పాడ్యం మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అన్నది మీకైతే వీడియోలో షేర్ చేస్తున్నానండి. నేను ఏ పండగ చేసుకున్నా మీతో షేర్ చేస్తే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. అందుకనే ప్రతి వీడియో మాకు గుర్తుగా ఉండడానికి వీడియో అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మేమైతే పారే నీరు దగ్గరికి అయితే కోనేరు దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది ఎక్కడుంది ఏంటి అంటే శైలనగర్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఆపోజిట్లో అయితే కోనేరు ఉంది. అక్కడికి వెళ్ళి మేమైతే వదిలేమండి. ఈ ఇయర్ అయితే ఎవ్రీ ఇయర్ మా స్వామి ఈ టైంకి అయితే అసలు లేచేవారే కాదు. అలాంటిది ఈ ఇయర్ స్వామి మాల వేయడం వల్ల మా స్వామి కూడా కొన్ని ఒత్తులు అయితే 365 ఒత్తులు అయితే వదిలేరండి. ఈ ఇయర్ నేనైతే చాలా స్పెషల్గా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ టైం అండి కోనేరుకి వెళ్ళి అయితే వదిలేము. ఫస్ట్ అయితే మేము మనం తెచ్చుకున్నవన్నీ అయితే అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటున్నాము. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారండి. అందుకని ఒక సైడ్ కూర్చొని నీట్గా మనం వినాయకుడికి నెక్స్ట్ మన ఒత్తులు అవన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. చూసారు కదా, నేనైతే ముగ్గురికి తాంబూలం కూడా ఇద్దాం అనుకుంటున్నాను. అవన్నీ అయితే నేను అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటున్నాను. మా అక్కలు కలిసి అయితే వచ్చాము. మా అక్కలు మీన్స్ మా తోటి కోడలు నేను కలిసి అయితే వెళ్ళాము. మా స్వామి నెక్స్ట్ మా మాయ స్వామి ఇద్దరు అయితే వచ్చారు. మొత్తం 2 బండ్లలో అయితే వెళ్ళిపోయామండి. అక్కడి నుంచి అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కోనేరు దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మనకి రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. అందరూ రైట్ సైడ్ వదులుతున్నారని మేము కూడా గొర్రెలు కదా, మేము ఒక పెద్ద గొర్రెల్లాగా మేము కూడా అందరూ ఎక్కడ వదిలితే అక్కడికే వెళ్ళిపోయామండి. ఫస్ట్ అయితే వినాయకుడిని అవన్నీ ప్రిపేర్ చేసుకుని దీపం పెట్టుకున్న తర్వాత 365 ఒత్తులు మా స్వామితో అయితే ఫస్ట్ వదిలిస్తున్నానండి. ఎందుకంటే స్వామి మాల వేసారు. ఫస్ట్ టైం అండి మా స్వామి కూడా ఈ 30 ఇయర్స్లో ఫస్ట్ టైం అంట ఒత్తులు వదలడం కూడా. చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అయితే మా స్వామి అయితే ఫీల్ అయ్యారు. దాని తర్వాత నెక్స్ట్ అయితే మా అక్క వాళ్ళు మా మాయాలు అందరూ వదులుతున్నారు నెమ్మదిగా. నెక్స్ట్ అయితే నేను కొంచెం పసుపు కుంకుమ అన్నీ గంగాదేవికి కూడా ఏమంటున్నానండి. మా స్వామి ఒక్కొక్కటి తెలియదు కదా, అవన్నీ ఒక్కొక్కటి నెమ్మదిగా వేస్తున్నారు. దాని తర్వాత నేను కూడా 1 by 1 మాయకి అన్నీ చెప్తున్నాను, ఇలా చేయి అలా చేయి. నాకే సరిగ్గా ఏం తెలీదు, బట్ నాకు తెలిసిన మాత్రానికి మా స్వామికి అయితే నేను అన్నీ 1 by 1 అయితే చెప్తున్నాను. నెక్స్ట్ నా టర్న్ అయితే వచ్చేసింది. నేను కూడా వదిలేసానండి. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎగ్జైట్మెంట్తో కొంచెం టెన్షన్తో అయితే ఫీల్ అయ్యాను. ఎక్కడ జారిపోయి పడిపోతామా అని భయం కూడా వేసేసింది. బట్ అయినప్పటికీ వదిలేసాను. నేనైతే 31 ఒత్తులు అయితే వదిలేసానండి ఈ ఇయర్ అయితే. నెక్స్ట్ ఇయర్ కూడా చక్కగా హ్యాపీగా అందరూ బాగుండాలని హ్యాపీగా అయితే దండం పెట్టుకున్నాను. కోనేరు మాత్రం చాలా బాగుంది. చూసారు, అలా వాటర్ వస్తూనే ఉంది నీట్గాన. దేవుడికి అయితే దండం పెట్టుకొని అక్కడి నుంచి అయితే మనం ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని మీకు తెలియాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఆ రోజు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నాం అన్నీ అయితే మీకు 1 by 1 షేర్ అయితే చేస్తానండి. మన పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 తాంబూలాలు అయితే ఇస్తున్నానండి పేరెంటాలకి. ఆ ఆంటీ వాళ్ళు ఎవరో వెలిగించుకోవడానికి అయితే వచ్చారు. వాళ్ళకి కూడా నేనైతే తాంబూలం ఇచ్చేసానండి. చాలామంది కార్తీక మాసం మొత్తం చేయరండి, నెలంతా చేయలేని వాళ్ళు ఈ ఒక్క రోజు మనం ఒత్తులు వదిలితే ఆ పుణ్యం వస్తుందని చాలామంది వెలిగించడానికి అయితే వచ్చారండి. మీరు కూడా ఒకవేళ మీకు కార్తీక మాసం అంతా చేయడానికి వీలు అవ్వకపోయినా ఈ పూల పాడ్యం రోజు కంపల్సరీ వెలిగించండి, మీకు అదే పుణ్యం వస్తుంది. చాలా స్టోరీలు కూడా ఉంటాయి, ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ అయితే తాంబూలాలు ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నేనైతే బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను. వాళ్ళైతే నాకు కొన్ని తెలియదు కదా, ఫస్ట్ అయితే దేవుడి దగ్గర బ్లెస్సింగ్ తీసుకోమా, తర్వాత అయితే మేము తీసుకుంటాము అని చెప్పారు. ఓకే ఆంటీ అని చెప్పి నేను వాళ్ళ దగ్గర కూడా బ్లెస్సింగ్ తీసుకొని బొట్టు పెట్టేసి తాంబూలం అయితే ఇచ్చేసానండి. అక్కడి నుంచి మనమైతే నీట్గా టెంపుల్కి అయితే వెళ్ళాము. చూసారు కదా, చుట్టూ మనకి కోనేరే ఉంది. మనకి వెళ్ళే దారి కూడా అంత బాగోదండి, ఫుల్ రాళ్ళ ఉంటాయి. ఏమైనా వెహికల్స్ ఉంటే వెళ్ళగలం కానీ బై వాక్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని మేమైతే బైక్ అయితే ప్రిఫరెన్స్ ఇచ్చాము. అక్కడి నుంచి మనకి దగ్గరలోనే ఒక టెంపుల్ అయితే ఉంది, ఆ టెంపుల్కి కూడా వెళ్ళామండి. మేమైతే ఈ కార్తీక మాసంలో ఎక్కువ ఒత్తులు వెలిగించింది కూడా ఈ టెంపులే. దాసర పైడమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళామండి. మా మాయ చిన్నప్పుడు అయితే అక్కడే ఆడుకున్నారంట, మా పెద్ద మాయ. ఎవ్రీ టైం వచ్చేవాళ్ళం అని చెప్తున్నారు. ఆ మెమరీస్ అన్నీ రీక్రియేట్ చేసుకున్నారు మా పెద్ద మాయ అయితే. మేమైతే ఎప్పుడూ రాలేదండి, అంటే మనకి నియర్ బై ఉంటుంది టెంపుల్, బట్ ఎప్పుడూ రాలేదు దాసర పైడమ్మ తల్లి టెంపుల్కి. అక్కడ మొత్తం మనకి సర్పం ఉంది, నెక్స్ట్ ఏమిచ్చి పోతురాజుకి శివుడికి వీళ్ళందరికీ దీపాలు వెలిగించామండి ఫస్ట్ టైం. మీరు కూడా దేవుడికి దండం పెట్టుకోండి, బ్లెస్సింగ్ తీసుకోండి.
దాని తర్వాత నేనైతే దీపాలకి అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటున్నాను. నా దగ్గర ఇంకోటి 365 ఒత్తులు ఒకటి అయితే మిగిలిపోయింది. అందుకనే మనం అయితే పోతురాజు దగ్గర కూడా పెట్టేసాము, దేవుడు ఆపోజిట్గాన. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని అయితే మొక్కుకున్నానండి. మీరు కూడా బాగుండాలని మొక్కుకున్నాను. దాని తర్వాత బయలుదేరిపోయాము. అక్కడైతే మనకి ఎవ్రీ పూలపాడ్యమి రోజు భోజనాలు కూడా పెడతారు. బట్ చాలా లోపలికి ఉందండి టెంపుల్ అండ్ కోనేరు కూడా. మనమైతే వాకబుల్ అంటే నడిచి అయితే వెళ్ళలేము. ఎవరికైనా స్కూటీ కానీ బైక్స్ కానీ కార్స్ కానీ ఉంటేనే వెళ్ళగలమండి. బట్ చాలా ఎన్విరాన్మెంట్ కూడా చాలా పీస్ఫుల్గా ఉందండి, నీట్గా. అటు ఇటు కోనేరు, మధ్యలో టెంపుల్, మధ్యలో చిలకలు వాయిస్. చూసారు కదా, మనకి చాలా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు భోజనాలకు వాటికి. మేమైతే టెంపుల్ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసామండి. వచ్చే టైంకి మా అమ్మ అయితే పులిహార, బూర్లు, పరవన్నం, పూలపాడ్యం రోజు మనం అయితే దేవుడి మూలు ఇవన్నీ ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటామండి. మా అమ్మ అయితే నేను వచ్చే టైంకి ఈ పులిహార అయితే చేసింది. నేను మిగతావన్నీ మా మమ్మీకి అయితే హెల్ప్ చేస్తున్నాను, ఎందుకంటే మా అమ్మ ఒక్కరిదే చేసుకోలేదు. ఇయర్ అయితే మేము చాలా తక్కువే చేసుకున్నామండి, ఎందుకంటే మా స్వామికి మధ్యాహ్నం భిక్ష ఉందంట. అక్కడికి వెళ్ళిపోతే ఎవరు తిన్నవాళ్ళు లేరని మేమైతే చాలా తక్కువ చేసుకున్నాయైనా అందరికీ పంచేసామండి. ఎందుకంటే ఈరోజు పంచినా కూడా మనకి పుణ్యం కూడా వస్తుంది. మేము ఏం చేసుకున్నా అందరికీ పంచుతామండి. దాని తర్వాత మా స్వామికి మా డాడీ స్వామి అయితే మార్నింగ్ టిఫిన్ ప్లేస్లోని పులిహార, బూర్లు ఇవైతే తినేశారు. అలాగే మేము పెద్ద మా ఆయన కూడా పిలిచి ముగ్గురికి కలిపి మనమైతే టిఫిన్గా ఇదైతే పెట్టేసామండి. ఏదో అలా 3 ఆకులు తీద్దామని మా అమ్మ సంతోషంతో అయితే వీళ్ళ ముగ్గురికి పెట్టేసింది. ఇక్కడ ఎవరు బయట వాళ్ళు కాదు, అందరూ మనోళ్ళే కాబట్టి వీళ్ళ ముగ్గురికి అయితే పెట్టేసింది. అలా వాళ్ళైతే ఫస్ట్ దేవుడికి అయితే దండం పెట్టుకొని దాని తర్వాత వాళ్ళు కూడా తినేస్తున్నారు. టేస్ట్ అయితే అన్నీ బాగున్నాయంట, ఎందుకంటే మనం ఉప్పులు అవన్నీ చూడడం కదా, ఎలా ఉంటుంది ఏంటని చాలా భయపడ్డాం. బాగుందంట. ఇక్కడితో నా వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ గాయ్స్.